various actor mapping we done this three-dimensional activities position, and this is already completely seen. This is the periodical manual of assessments of the state bank. Every year, what is the card? Year 27 సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ స్వాగతిస్తున్నాం. అలాగే వారిని పరిశుభ్రతం కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరచవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. సార్ రీజనల్ డైరెక్టర్ వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. తెలుగులో భాషను చేయాలనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్ అయితే క్షమించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చిరు జ్ఞాపకం సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ కార్యాలయంలో ఇచ్చేసినటువంటి శ్రీయుతులు గౌరవనీయులైన ఓ ఆనంద ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదాలు. వాళ్ళు హృదయపూర్వకంగా అక్సెప్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను ఆఫీసర్ మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. మీరు కూడా చాలా కోఆపరేట్ చేశారు. మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చినందుకు ఒకరికి తెలియజేస్తున్నాను. అవి ఎలా చేయాలి, ముఖ్యంగా అవి చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఈ ఒక్క అవగాహన వాటర్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వారికి డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ నడపడం జరిగింది. నిన్న ఏదైనా టెక్నికల్ గ్రీవెన్సెస్ ఉంటే డైరెక్ట్గా మా ఆఫీసు రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్ అయినా లేకపోతే స్టేట్ యూనిట్ ఆఫీస్ అయినా మీరు సంపాదించవచ్చు. తర్వాత రిసోర్స్ అసెస్మెంట్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు మాకు గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ చేసేటప్పుడు. అందువల్ల మేము టైమ్లీ నేషనల్ లెవెల్కి మనము మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లది అసెస్మెంట్ ఇన్ టైంలో చేయడం జరుగుతుంది. సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఏదే ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెల్స్ కూడా మేము కన్సిడర్ చేసుకొని మ్యాప్లు తయారు చేయడం జరుగుతుంది. సో ఈ కోఆపరేషన్తో రెండు రాష్ట్రాల్లో మేము ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మంచిగా పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు మంచిగా ఏదైనా డౌట్స్ ఉంటే మొమ్మాట పడకుండా డౌట్స్ క్లియర్ చేసుకొని మన వాటర్ సెక్టర్లో ఏదైతే మనం వర్క్ చేస్తామో ఎఫెక్టివ్గా వర్క్ చేయాలని అందరికీ కోరుతూ ఈ వచ్చిన వర్షాన్ని మనం సేవ్ చేసుకుంటే భూగర్భంలో వెలిగించవచ్చు. వాటిని మనం బయట తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి అక్కడైతే ఈ యాక్ఫర్ అంటే ఈ భూమి లోపల భూగర్భంలో ఎక్కడైతే మనకి యాక్ఫర్ జోన్ ఉన్నాయో అలాంటి ఎక్కడెక్కడ గుర్తించి వాటిని ఎలా బయట తీయాలి, ఆ యాక్ఫర్స్ ఇంకా ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు ఖాళీ అయినాయి అనే దాని మీద మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చేయడం జరిగింది. దాని గురించి మనకి క్లుప్తంగా ఇప్పుడు ట్రైనింగ్లు కూడా ఇస్తారు. అందువల్ల ఇది విలేజ్ వల్ల కానీ అందరికీ ఉపయోగపడిన కార్యక్రమం. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టుగైతే పూర్వం మన గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది చాలా షాలోగా ఉండేది. ఇప్పుడు డీప్కి వెళ్ళిపోతున్నాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ ద రైన్ఫాల్ వల్ల కానీ, లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ పెరిగిపోవడం వల్ల కానీ, లేకపోతే అర్బనైజేషన్ పెరిగిపోవడం వల్ల కానీ ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. దాన్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చెప్తా ఉన్నారు. ఇది మీకు అందరికి ఉపయోగపడే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఏర్పరిచినటువంటి ఈ సిడబ్ల్యూ రీజనల్ డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ప్లానింగ్లోను అలాగే ఈ యొక్క భూగర్భ జలాలను వినియోగించుకునే శాఖ
వాటికి సంబంధించి వాటి యొక్క ప్లానింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి ఎక్కువ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగుదిద్ది ఈరోజు గ్రౌండ్ వర్క్ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు వారు మన ముందుకు తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అనుమానాలు ఉన్నా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ మీరు తడుపుకోకుండా ముందుగానే వారితో నివృత్తి చేసుకోవడం వల్ల మరింత మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి నాలెడ్జ్తో వెళ్ళాలని నేను మరి వారికి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ యూసేజ్ మేజర్గా 2 రకాల కార్యక్రమానికి మనం వాడుకుంటాము. మోస్ట్లీ అగ్రికల్చర్ పర్పసెస్కి వాడుకుంటాము. రెండవది డ్రింకింగ్ వాటర్ పర్పస్కి వాడుకుంటాము. గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఊర్లో చూసిన వెల్స్ ద్వారా కానీ లేదంటే బోర్వెల్స్ ద్వారా కానీ ఈ 2 రకాల యాక్టివిటీస్కే మనం పెద్దగా ఒక నేషనల్ అక్విఫర్ మ్యాపింగ్ అంటే మన కింద స్థాయిలో నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి అది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ద్వారా మొత్తం ఇండియాలో అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంటెంట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉన్న ఒక కంటెంట్ని మన ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా వాడాలి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే ఐడబ్ల్యూఎంపీ అని చెప్పి అలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయి. కానీ ఇప్పుడు మేజర్గా మనం న్యాచురల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ న్యాచురల్ రిసోర్స్ సస్టైనబిలిటీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారానే జరుగుతున్నాయి. మోస్ట్లీ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా జరుగుతున్నాయి. సో అది కాబట్టి మన గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు ఒకవేళ ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా టెక్నికల్ అసిస్టెన్స్ ఫామ్ పాండ్లు ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక్క లొకేషన్లో ఫామ్ పాండ్ మనకు యూస్ఫుల్గా అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి యూస్ఫుల్ ఉన్నట్టు ఏ ఒక్క పాయింట్లో ఫామ్ పాండ్ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా చిన్న చిన్న చెక్ డ్యామ్లు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా చేసినప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ ఫర్ చెక్ డ్యామ్ ఏ పాయింట్లో పెడితే మంచిగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాల మీద అంటే ప్రాక్టికల్గా మన టెక్నికల్ అసిస్టెంట్ రోజు ఫీల్డ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ మీద కొద్దిగా దృష్టి పెట్టాలి అని కోరుతున్నాము. రెండోది ఆర్డబ్ల్యూఎస్ స్థాయి నుంచి మనకు సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉంటాయి. ఒక 5, 10, 20 గ్రామాలకి సంబంధించిన స్కీమ్స్ డిజైన్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా సింగిల్ విలేజ్ గ్రౌండ్ లెవెల్ టైప్ స్కీమ్స్ ఉంటాయి. ఒక సింగిల్ విలేజ్కి సఫిషియెంట్గా ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకొని డిజైన్ చేయకుండా ఉంటే మనకు ఒక 1 ఇయర్ డౌన్ తలైనా 2 ఇయర్ డౌన్ తలై ఆ సోర్స్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్ ప్లానింగ్ స్టేజ్ ఇట్సెల్ఫ్ ఈ నేషనల్ అగ్రికల్చర్ మ్యాపింగ్లో ఉన్న డేటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక 5 సంవత్సరంకి ఈ యొక్క సోర్స్ని మనం వాడుకోవచ్చా, ఇంకొక 10 సంవత్సరంకి ఈ సోర్స్ని వాడుకోవచ్చా, ఇలాంటివి అంశాల మీద వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి. సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వర్క్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలి అని కోరుతున్నాము. అంటే రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు, కానీ కొత్త స్కీములు ప్లాన్ చేసినప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కొత్త స్ట్రక్చర్లు ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లానింగ్. సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూఎస్ ఏపీఎం ఐపీ అండ్ అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించండి అని చెప్పి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిసిషన్స్ అట్లీస్ట్ ఈ 2-3 డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ట్ స్థాయిలోనే జరుగుతాయి. సో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మేబీ ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆర్ ఆఫ్టర్ ద మీటింగ్ కూడా ఒకవేళ CGWD కానీ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మన ప్లానింగ్ స్థాయిలో మంచిగానే ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మూడవది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏటీ అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్కి. వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది. ఎందుకంటే మన క్రాపింగ్ ప్యాటర్న్ సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకొని మన క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా బాగుందంటే మేబీ మనం షుగర్ కేన్ వేయచ్చు. అసలు బాగాలేదంటే షుగర్ కేన్ వేసినా మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని
గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకొని మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో నెక్స్ట్ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియాస్లో ఏ విధంగా ఉన్న ప్యాడీ వెరైటీ సపోర్ట్ చేయాలి, ఏ విధంగా ఉన్న క్రాప్లు సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి జాయింట్ అగ్రికల్చర్ వాళ్ళు సంబంధించిన ప్లానింగ్ కూడా దీని నుంచి నేర్చుకోవాలని కోరుతున్నాము. సో ఈ 4 డిపార్ట్మెంట్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాము. ఐ రిక్వెస్ట్ రీజనల్ డైరెక్టర్ గారు, ఇఫ్ యూ క్యాన్ డూ ప్రాక్టికల్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దమ్, అలాంటివి ఒక విధంగా ఉన్న ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో, అండ్ మేబీ డౌన్ ద లైన్ we will try to implement this in our regular administrative process also. Thanks a lot. అదేవిధంగా ఆర్ శోభన్ బాబు గారు